పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, స్కూల్స్ ప్రారంభమయ్యాయి. చదువుల సంవత్సరం ఇప్పటికే ప్రారంభమైపోయింది. మీ పిల్లలందరినీ కూడా స్కూల్స్కి పంపిస్తున్నారు, కాలేజెస్కి పంపిస్తున్నారు. అయినా కానీ మీలో ఎక్కడ తెలియనటువంటి ఆందోళన అందరిలో ఉంటుందండి. పిల్లల గురించి, వారి భవిష్యత్తు గురించి. మీ స్తోమతకు తగినట్లుగా మంచి స్కూల్స్లోనే మనం చేర్పిస్తాం తప్పనిసరిగా. అయినా కానీ మా పిల్లవాడు మా పాప ఈ సంవత్సరం బాగా చదువుతారా? వారి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? మంచిగా మార్కులు వస్తాయా? మంచి ర్యాంకు వస్తుందా? మంచి సీటు సంపాదిస్తారా అనేటువంటి ఆందోళన మనందరికీ కూడా ఉంటుంది ప్రియులారా. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, మనలో కొంతమంది మన పిల్లలని స్కూల్లో చేర్చడానికి ముందుగా, కాలేజీలో చేర్చడానికి ముందుగా, ఏదైనా పరీక్ష రాయించడానికి ముందుగా ప్రార్థన చేయిస్తాం. మనం కూడా ప్రార్థన చేస్తాం. అంతవరకు బాగానే ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్నిటికంటే ముఖ్యంగా మన బిడ్డలు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మనం చేయవలసినటువంటి అతి ముఖ్యమైన కార్యం ఏమిటి అంటే, ఆ బిడ్డలని దేవునికి సమర్పించాలి. దేవునికి సమర్పించటం అంటే, దేవా, ఈ బిడ్డ నీవు నాకు ఇచ్చిన వరం, నీవు నాకు ఇచ్చిన దీవెన, నీవు నాకు ఇచ్చిన కృప అని ఆ బిడ్డ యొక్క బాగోగులు నాకంటే ఎక్కువగా నీకే తెలుసు నాయన, నీవు దీవించు తండ్రి అని ప్రార్థన చేయాలి. ప్రియులారా, పిల్లల గురించి, బిడ్డల గురించి, బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి, వారి మేలు గురించి ఏ విధముగా ప్రార్థన చెయ్యాలి, ఏ విధముగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అనే దానికి సువిశేషాల నుంచి, బైబిల్ గ్రంథము నుండి నాకు 2 ఉదాహరణలు కనబడతాయి. ఒకటి ప్రియులారా, కననీయ స్త్రీ యొక్క ప్రార్థన తన కుమార్తె కొరకై. రెండవది యాయీరు యొక్క ప్రార్థన తన కుమార్తె కొరకై. నీవు కూడా నీ బిడ్డల కొరకై యాయీరు వల్లే ప్రార్థన చేయగలిగితే, కననీయ స్త్రీ వల్లే ప్రార్థన చేయగలిగితే, దేవుడు తప్పనిసరిగా దేవుడు నీ మొరను ఆలకించాల్సిందే. ఎస్, వింటాడంతే. ప్రథమంగా నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, దేవునికి మన బిడ్డలంటే ఎంతో ఇష్టం. చిన్న బిడ్డలను నా యొద్దకు రానివ్వండి, అట్టివారిదే పరలోక రాజ్యం అని పలికాడు. మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 13వ వచనములో, ఆ సమయమున కొందరు తమ బిడ్డలను దీవించమని యేసు వద్దకు తీసుకొని రాగా శిష్యులు వారిని ఆటంకపరచరి. చిన్న బిడ్డలను నా యొద్దకు రానిండు, వాళ్ళను ఆటంకపరపకుడు, ఏలయ్య నా అట్టివారిదే పరలోక రాజ్యం అని పలికి వారిని దీవించి అచ్చట నుండి వెడలిపోయాను. ప్రియులారా, ప్రధానంగా మనం తల్లిదండ్రులుగా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, బిడ్డలని దేవుని దగ్గరకు తీసుకొని రావడం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ బిడ్డలు దీవించబడాలంటే ప్రథమంగా ఆ బిడ్డలను దేవుని దగ్గర తీసుకొని రావాలి. ఒకవేళ ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఆ బిడ్డలు దేవుని దగ్గరికి రాలేనటువంటి స్థితిలో ఉంటే తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఎస్, ఆ పిల్లలు దేవుని సన్నిధికి నీ వెంట రాలేనటువంటి స్థితిలో ఉన్నారనికి ఏదైనా కారణంగా, అప్పుడు ఓకే, దట్స్ ఫైన్. కానీ వాడు రాగలిగిన స్థితిలో ఉంటే వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకొని వస్తేనే దీవెన ప్రియులారా. ఇక ఇప్పుడు ముఖ్యంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మన బిడ్డల కొరక ఏ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని తప్పనిసరిగా ఆలకిస్తాడు అనే విషయం గురించి 2 నిమిషాల పాటు ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం.
మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 15వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుకుంటే, మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుంటే, అక్కడ ఒక స్త్రీ తన కుమార్తె కొరకే ప్రార్థన చేయటాన్ని మనం చూస్తున్నాం. ఆవిడే కననీయ స్త్రీ, యూదురాలు కాదు. వచ్చి ఏమంటుంది? మత్తయి శుభవార్త 15వ అధ్యాయము 22వ వచనములో, ఆ ప్రాంతమును నివసించుచున్న ఒక స్త్రీ, కననీయ స్త్రీ ఒకతే యేసు వద్దకు వచ్చి, ప్రభువా, దావీదు కుమారా, నాపై దయచూపము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆ మాట వినండి, ఏం చేసిందంటండి? నాపై దయచూపము, నా బిడ్డ మీద దయచూపు అంటల్లా, నా మీద దయచూపని మిక్కిలి మొరపెట్టుకున్నదండి. ఎంతగా ప్రాధేయపడిందంటే దేవుడి దగ్గరికి వచ్చి, యేసయ్య దగ్గరికి వచ్చి, ఆ శిష్యులు ఆమె అరుస్తూ ఉంది, ఆమెను పంపించేసేయనని. పంపించేసేయమంటావా అన్నాడు. ప్రియులారా, 25వ వచనములో ఆ తల్లి ఏం చేస్తుందో చూడండి. బిడ్డల కొరకే తల్లిదండ్రులకే తాపత్రయం. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభువా, నాకు సహాయపడుమయ్యా, విడిచిపెట్టలా. దయచేసి తల్లిదండ్రులారా, మీ ప్రార్థన మీ బిడ్డల కొరక ఏదో ఒక పూటో, ఒక గంటో, ఒక ఉదయం పూట చేసేసి అయిపోయింది నా పని, నా ప్రార్థన అయిపోయింది, నా బాధ్యత అయిపోయింది అనుకోమాకండి. లేకపోతే ఒక మంచి స్కూల్లో చేర్పించి వాళ్ళకి కావలసినటువంటి డబ్బు, ధనము కావలసిన ఇచ్చేసి నేను చేయాల్సిన బాధ్యత నెరవేర్చాగా. కొంతమంది తండ్రులు అనే మాట ఇదేనండి, తండ్రులు అనే మాట ఎక్కువగా. ఏం కావాలి నీకేంగా, డబ్బులు ఇచ్చాగా, ఏం కావాలి, భార్యలతో అనే మాట అండి. అదొకటే సరిపోతుందా? ఆ తల్లి ప్రార్థన మొదట, దావీదు కుమారా, ప్రభువా, నా మీద దయచూపమయ్యా అని పలికి, నా బిడ్డ మిక్కిలి దయ్యం పట్టి పీడించబడుతుంది, వేడుకుంది. అమ్మ, నేను ఇజ్రాయేల్ ప్రజల కోసం వచ్చాను అని అంటే, ప్రభు మళ్ళీ ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? అప్పుడు ఆమె వచ్చి యేసు పాదములపై పడి, ప్రభువా, నాకు ఇంకా గట్టిగా ఇంకొంచెం పెంచిందండి డోసు ప్రార్థన. అప్పుడు యేసయ్య ఆ తల్లి యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి ఏమంటున్నాడంటే, మత్తయి శుభవార్త 15వ అధ్యాయం 26వ వచనంలో, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయుట తగదో అని ఆయన కొద్ది కఠినంగా సమాధానం చెప్పాడు. కానీ ఆమె అసలు మాత్రం విడిచిపెట్టట్లా. అది నిజమే ప్రభువా, తన యజమానుని భోజనపు బల్ల మీద నుండి కింద పడిన రొట్టె మొక్కలు కుక్క పిల్లలను తినుగా తనను తాను ఒక కుక్క పిల్లతో పోల్చుకోవడానికి కూడా ఆమె సిగ్గుపడతల్లా. దేనికోసం, ఎవరి కోసం? బిడ్డ మేలు కొరకై, తన బిడ్డ కొరకై. ఇక వెంటనే యేసుప్రభు కరిగిపోయాడు. ఆ తల్లి విశ్వాసాన్ని చూసి కరిగిపోయాడు. యేసు విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, మీ బిడ్డల కొరకు మీరు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు? విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నారా? పట్టు విడవకుండా కననీయ స్త్రీ వల్లే ప్రార్థన చేస్తున్నారా? యేసయ్య కూడా నీ కళ్ళు చూచి, అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినది, అయ్యా, నీ విశ్వాసం మెచ్చదగినది, ఎల్లో నీ బిడ్డను దీవిస్తున్నాను, ఎల్లో నీ బిడ్డను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పేవారు కూడా ప్రార్థన చేస్తున్నావా? లేక ఏదో కొద్దిసేపు ప్రార్థన చేసి, నేను చేశాను, ప్రార్థన చేస్తాను అంటున్నావా? కననీయ స్త్రీ వల్లే నీ బిడ్డల కొరకే ప్రార్థన చేయి. అయ్యా, నా బిడ్డలు దారి తప్పుతున్నారయ్యా, నా మాట వింటలేదయ్యా, చెడు మార్గంలో వెళుతున్నారయ్యా, నా పిల్లలు ఎంత చదివినా కానీ వాళ్ళ జ్ఞానం నిలబడతలేదయ్యా. ఎవరిస్తారా జ్ఞానాన్ని? ఎవరిస్తారా జ్ఞానాన్ని? యెషయా గ్రంథం 11వ అధ్యాయాన్ని చదవండి.
విజ్ఞానమును వివేకమును వసగు ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడిస్తాడు. ప్రార్థన చేద్దాం పిల్లల కొరకై. ఒత్తిడి తేమాకండి వాళ్ళ మీద దయచేసి. కొంతమంది నిదానంగా క్యాచప్ అవుతారు, కొంతమంది వెంటనే క్యాచప్ అవుతారు. దానికి బదులుగా ప్రార్థన చేయండి. మీరు కూడా స్ట్రెస్ గురికామాకండి. ప్రయోజనం ఏమనుందా? ఏమంటాడు పిల్లారా? పౌలు గారు తన లేఖల్లో చాలా చక్కగా చెప్తాడు. ఊరికే కంగారు పడిపోమాకండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గురించి విచారపడమాకండి, మీకు ఏది అవసరమో వాని కొరకు మీ ప్రార్థనలో దేవుడు అడగండి. కానీ ఆ విధముగా అర్థించినప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయంతో అడగండి. అవును ప్రియులారా, దయచేసి మన బిడ్డల కొరకే మనం ప్రార్థన చెయ్యాలి. ఇంకా మీతో నేను ఒక విషయం చెప్తున్నానండి. మీ పిల్లల మీద మీ చేతుల నుంచి దీవించండి. యు బ్లెస్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలను దీవించండి అండి. కథోలికులలో ఈ అలవాటు తప్పుతుంది. మీ పిల్లవాడిని దగ్గరే పిలుచుకొని వాళ్ళ మీద చెయ్యి ఉంచి ఆశీర్వదించండి. అబ్రహాము ఇస్సాకును ఆశీర్వదించాడు, చేతి ఉంచి, కుడి చేతిని ఉంచి. ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు. యాకోబు 12 మంది కుమారులని, మనష్షే ఎఫ్రాయిములని ఆశీర్వదించాడు. యోసేపు యొక్క కుమారులను ఆశీర్వదించాడు. వాళ్ళందరూ దీవించబడ్డారు. దావీదు సొలొమోను కొరకే ప్రార్థన చేశాడు. ప్రియ బిడ్డ, నీవు కూడా ప్రార్థన చేయి నీ బిడ్డల కొరకే, దేవుడు ఆలకిస్తాడు. బైబిల్ గ్రంథంలో తమ బిడ్డ కొరకే ప్రార్థన చేసినటువంటి వారిలో కననీయ స్త్రీ ఒకతైతే, యాయీరు 2వ వాడు మనకు నేర్పిస్తాడు ఎలా ప్రార్థన చేయాలి పిల్లల కోసమని. తన కుమార్తె భయంకరమైన వ్యాధితో ఉంటే ఎలా ప్రార్థన చేశాడో తెలుసా? అట్లు యేసు సరస్థితిలో ఉండగా ప్రార్థనా మందిర అధ్యక్షులలో ఒకడగు యాయీరు అనువాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దేవుడి దగ్గరికి వచ్చి ప్రభువు పాదములపై పడి, ఎంత దీనత! మార్కు సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాన్ని చదువుకుందాం. ప్రభువా, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది, మీరు వచ్చి నా బాలికపై నీ హస్తములను ఉంచిన ఆమె స్వస్థత పొంది జీవింపగలదని మిగుల బ్రతిమిలాడసాగెను. అంటే ఏంటని ఒక్కసారి ప్రార్థన చేయలా. హీ వాజ్ బెగ్గింగ్ జీసస్ క్రైస్ట్. బ్రతిమిలాడుతున్నాడండి, విడిచిపెట్టకుండా. బ్రతిమిలాడటం ఏంటంటే మళ్ళీ 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 అడగడం, మళ్ళీ 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 వేడుకోవటం. ప్రియమైన బిడ్డలారా, శ్రీసభ చరిత్రలో ఎంతోమంది తమ బిడ్డలు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని తల్లులు వారి ప్రార్థన ద్వారా మార్చుకోగలిగారు. దేవుని దీవెన వారి బిడ్డల మీదకి వచ్చేటట్లుగా చేసుకున్నారు. అదేవిధంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, తండ్రులు నేను చూశానండి తమ బిడ్డల కొరకే మొరపెట్టి ప్రార్థన చేసేవారు. ప్రియులారు, ఇక్కడ 2 కూడా ప్రార్థన ఏదో కొద్దిగా చేసి అయిపోయింది, నా బిడ్డల కోసం చేశాక వద్దు, బ్రతిమిలాడసాగాను. కననీయ స్త్రీ ఏ విధంగా ప్రార్థన చేసింది? తన కుమార్తె కొరకు వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలా. పట్టు విడవకుండా యేసయ్య దీవించే వరకు ప్రార్థన చేస్తున్నాం. ఆ తరువాత మిగుల సాగాడు యాయీరు. ఎంతవరకు బ్రతిమిలాడాడంటే యేసయ్య తన ఇంటికి వచ్చే వరకు, ఇంటికి వచ్చి చచ్చిపోయిందని చెప్పినా కానీ, అయినా కానీ వచ్చి నువ్వు ధైర్యంగా కూడా నేనున్నా నీకు తోడు కానీ యేసు ప్రభు చెప్పేదాకా కూడా ప్రార్థన చేశాడు. బైబిల్లో ఇటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయండి, మనకు సమయం లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ మాటని రాసి పెట్టుకోండి. ఏంటంటే, తల్లి తండ్రి బిడ్డల కొరకే ప్రార్థన చేస్తే యేసు ప్రభువు బైబిల్ గ్రంథంలో తప్పనిసరిగా వారి ప్రార్థన ఆలకించాడండి. కననీయ స్త్రీ, నాయును వితంతువు, యాయీరు వారు ప్రార్థన చేస్తే వారి బిడ్డల కొరకే, వారి పిల్లల కొరకై దేవుడు వారి ప్రార్థన ఆలకించి
వారికి సమాధానం ఇచ్చాడు. మరి నీవు ఏ విధంగా ఉన్నావు? ప్రార్థన చేస్తున్నావా బిడ్డల కొరకై? ఇది అవసరం పిల్లారా. ఈనాడు ప్రత్యేకమైన రీతిలో మన బిడ్డలకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన మాత్రమే ఇవ్వాలి. ఆయనే ఇస్తాడు. ఆయన తప్ప మరొకళ్ళు ఇవ్వరు. ఆ ప్రభువును వేడుకుందాం. దేవా, నీ జ్ఞానముతో నింపయ్యా, నీ విజ్ఞానముతో నింపయ్యా. నేను సిగ్గుపడనండి సాక్ష్యాలు చెప్పటానికి. చిన్నప్పుడు ఒట్టి దోలోణ్ణి, తుంటరోణ్ణి. పుస్తకం పట్టుకోమంటే పట్టుకునేవాడిని కాదు ఒక్క పళాన. మా అమ్మ ఈనాడు నాకున్న జ్ఞానం, ఆ దేవుని యొక్క కృప, మా అమ్మ ప్రార్థన, ఆ తల్లి ప్రార్థనే ఈరోజు నాకున్నటువంటి ఈ పుస్తకాల పిచ్చోడు అంటారు. కొన్నిసార్లు ఎక్కువ పుస్తకాలు చదువుతూ ఉంటా. ప్రియులారా, మీ బిడ్డల కొరకే ప్రార్థన చేయండి. దేవుడు మీ మొర ఆలకిస్తాడు. మీతో పాటు నేను కూడా ప్రార్థన చేస్తాను తప్పనిసరిగా. తలలు వంచి యేసయ్యను వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, కననీయా స్త్రీ తన బిడ్డ దయ్యముచ్చే పీడించబడుతుంటే పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే నువ్వు కరిగిపోయావు. అమ్మా, నీ విశ్వాసం మెచ్చదగినదమ్మా, వెళ్ళు, నీ కుమార్తె స్వస్థత పొందుతున్నాను పలికావు. నీకు స్తోత్రాలయ్యా. యాయీరు వేదనాభరితమైన హృదయముతో తన కుమార్తె కొరకే ప్రార్థన చేస్తే అధైర్యపడకో, విశ్వాసముంచో, నీ కుమార్తెను లేపుతానని సజీవురాలుగా లేపావయ్యా. నీకు స్తోత్రాలయ్యా. తల్లుల ప్రార్థన, తండ్రుల ప్రార్థన ఆలకించే దేవుడవు నాయన. తల్లుల ప్రార్థన, తండ్రుల ప్రార్థనను ఆలకించి బిడ్డలను తరతరాల వరకు కూడా దీవించే గొప్ప దేవుడవు నాయన. ఈనాడు యేసు రాజా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ బిడ్డల గురించి కన్నీటితో మొరపెడుతున్నటువంటి తల్లుల యొక్క, తండ్రుల యొక్క ప్రార్థనను ఆలకించయ్యా. బిడ్డలు చదువుకోలేకపోతున్నారని, మంచి భవిష్యత్తు లేదని, మార్గం నడవడం లేదని, మాట వింటలేదని కన్నీటి పర్యంతమై ప్రార్థన చేస్తున్న బిడ్డల యొక్క కన్నీటిని తొడవండి నాయన. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడవు నాయన నీవు. ఈనాడు ప్రత్యేకంగా ప్రభువా చదువుకునేటువంటి పిల్లలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. విద్యార్థులు దీవించండి. నీ పరిశుద్ధాత్మ విజ్ఞానమని వివేకమును వసగున ఆత్మను ప్రభు వారి మీద కుమ్మరింపచేయండి. మంచి నడవడికను నేర్పించండి. క్రైస్తవ విలువలతో, కథోలిక విలువలలో, బైబిల్ ప్రమాణాలకు లోబడి, కట్టుబట్లకు లోబడి జీవించే బిడ్డలుగా దీవించండి. జ్ఞానం తక్కువగా ఉన్న పిల్లలకు ప్రభువా నీ జ్ఞానాన్ని దయచేయమని, జీవితంలో స్థిరపడాలనుకునేటువంటి యవ్వన ప్రాణ బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను. దీవించమని, ఆశీర్వదించమని, ముఖ్యంగా స్కూల్స్లో చదివే పిల్లలందరినీ దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమెన్.